అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. తెలంగాణలో ఇప్పటికే మనం మాట్లాడుకున్నాం నియోజకవర్గాల వారీగా. ఏ నియోజకవర్గంలో 17 లోక్సభ స్థానాలకి ఎక్కడెన్ని ఓట్లు వచ్చినాయి దానికి. ఇది భువనగిరి లోక్సభ స్థానం పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఏదైతే ఉన్నాయో మనం వరుసగా చెప్తాను నేను. 1 ఇబ్రహీంపట్నం, 2 మునుగోడు, 3 భువనగిరి, 4 నగరికెళ్ళ, 5 తుంగతుర్తి, 6 ఆలేరు, 7 జనగాం. ఈ 7 జిల్లాల 7 అసెంబ్లీలకు సంబంధించి ఏదైతే ఉన్నదో ఈ 7 అసెంబ్లీలకు సంబంధించి ఈ రిపోర్ట్ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది భువనగిరి పార్లమెంట్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీలు ఇప్పటికే చెప్పాను. ఇందులో మొత్తం ఓట్లన్నీ, పోలైన ఓట్లన్నీ, పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ చెప్పడమే ఈ వీడియో యొక్క ఉద్దేశం. భువనగిరి లోక్సభ స్థానంలో 1వది ఇబ్రహీంపట్నం. ఇక్కడ మొత్తం ఓట్లు 3,39,341 ఓట్లు ఉన్నాయి. 3,39,341 ఓట్లలో పోలైన ఓట్లు 2,26,790 ఓట్లు పోలైనవి. అంటే 100కి 66.83% ఓట్లు పోలైనవి. సో దాని తర్వాత రెండోది మునుగోడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ భువనగిరిలో. ఈ మునుగోడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి వచ్చినప్పుడు మొత్తం ఓట్లు 2,57,557 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ పోలైన ఓట్లు 2,15,611 ఓట్లు పోలైనవి. అంటే పర్సంటేజ్ 100కి ఈ మునుగోడు నియోజకవర్గంలో 88.71% పోలింగ్ నమోదైంది. తర్వాత మూడోది భువనగిరి పార్లమెంట్లో భువనగిరి అసెంబ్లీ స్థానం ఉంది. ఈ భువనగిరి అసెంబ్లీ స్థానానికి సంబంధించి వచ్చినప్పుడు ఇక్కడ 2 లక్షల ఉన్న ఓట్లు 2,20,596 ఓట్లు ఉన్నాయి. సో ఇందులో పోలైన ఓట్లు 1,82,482 ఓట్లు పోలైనవి. అంటే 100కి 82.71% ఓట్లు పోలైనవి. ఇక దాని తర్వాత నాలుగోది నకిరేకల్ నియోజకవర్గం. భువనగిరిలో నకిరేకల్ నియోజకవర్గం 4 ఎమ్మెల్యే సీటు. సో దీనికి సంబంధించి 2,53,785 ఓట్లు ఉన్నాయి. 2,53,785 ఓట్లలో 1,95,693 ఓట్లు పోలైనవి. అంటే ఇది పర్సంటేజ్ 77.11%గా నమోదైంది. నకిరేకల్ చెప్పాము 2,53,000. నకిరేకల్ 4 నియోజకవర్గం 2,53,785 ఓట్లుంటే పోలైన ఓట్లు 1,95,693, 77.11% పోలైంది. ఇక ఐదవది భువనగిరి పార్లమెంటు పరిధిలో తుంగతుర్తి. ఈ తుంగతుర్తికి సంబంధించి వచ్చినప్పుడు ఇక్కడ మొత్తం ఓట్లు 2,59,265 ఓట్లు ఉన్నాయి. ఇందులో ఈ 2,59,265 ఓట్లలో పోలైన ఓట్లు 1,92,005 ఓట్లు పోలైనవి. సో అంటే పోలింగ్ పర్సంటేజ్ తుంగతుర్తిలో 100కి 74.06%గా నమోదైంది. దాని తర్వాత ఆరోది ఆలేరు నియోజకవర్గం. భువనగిరిలో 6వ అసెంబ్లీ ఆలేరు నియోజకవర్గం. భువనగిరి లోక్సభలో ఆలేరు అనేది 6వ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ మొత్తం 2,35,270 ఓట్లు ఉన్నాయి. ఈ 2,35,270 ఓట్లలో 1,94,817 ఓట్లు ఇందులో ప్రధానంగా ఉన్నాయి. ఇది 82.81% పోలైంది. సో ఇక చివరిది 7వది భువనగిరి అసెంబ్లీలో జనగాం 7వ అసెంబ్లీ. భువనగిరి పార్లమెంటు పరిధిలో జనగాం 7వ అసెంబ్లీ వస్తుంది. ఇక్కడ మొత్తం ఓట్లు జనగాంలో ఉన్నటువంటి ఓట్లు 2,42,771 ఓట్లు ఉన్నాయి. ఈ 2,42,771 ఓట్లకి 1,81,302 ఓట్లు పోలైనవి. 2,42,770 కోట్లకి 1,81,202 ఓట్లు పోలైతే పోలైన ఓట్లు మళ్ళీ చెప్తాను. జనగామే 1,81,302 ఓట్లు పోలైనవి. ఇది పర్సంటేజ్ 74.68%గా ఉన్నది. ఓవరాల్గా భువనగిరి పార్లమెంటు మొత్తం ఓట్లు 18,08,585 ఓట్లు ఉన్నాయి. మళ్ళీ చెప్తాను. భువనగిరి లోక్సభ మొత్తం 18,08,585 ఓట్లుంటే పోలైన ఓట్లు 13,88,680 ఓట్లు పోలైనవి. ఇక్కడ 76.78% ఓట్లు మొత్తం భువనగిరి పార్లమెంట్ లెవెల్లో పోలైనది తెలియజేస్తూ ఉన్నాను. సో ఇది ఓవరాల్గా ఎలక్షన్ కమిషన్ అనేటువంటి వాళ్ళు రిపోర్ట్ అనేది తెలియజేస్తూ ఉన్నాను. ఇది భువనగిరికి సంబంధించినటువంటి బ్రీఫ్ రిపోర్టు. మేము గెలుస్తుంటే మేమని బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు చెప్పుకుంటూ ఉన్నాయి. సో ప్రధానమైన పోటీ ఈ 3 పార్టీల మధ్యనే ఉన్నదని తెలియజేస్తూ ఉన్నాను. సో చూద్దాం ఎన్నికల ఫలితాలు దాకా. థ్యాంక్ యూ వెరీ మచ్.